కొంచెం కాలర్ ఎగరేయడాలు ఆపేయండి. హిందీ వాళ్ళ నెట్ కలెక్షన్ కన్నా తెలుగు నెట్ కలెక్షన్ ఎక్కువ ఉండాలని చెప్పడం ఆపేయండి. ఏంది ఇది అసలు? సినిమా తీస్తున్నారా లేకపోతే భజన తీస్తున్నా? ఏమనుకుంటున్నారు మీరు? అసలు పబ్లిక్ మీద ఏమన్నా కోపం ఉందా మీకు? పబ్లిక్ మీద ఏమన్నా విసుగుందా? వీళ్ళకి ఇట్లా చూపెట్టి చంపాలి రాబోయే వీళ్ళని అని చెప్పి ఏమన్నా కంకణం పట్టుకొని కూర్చున్నారా? ఏంది అసలు? నాకేం అర్థమైతలేదు. సో హలో గైస్, ఇందాకే వార్ 2 మూవీ చూసేసిన. రితిక్ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ, డైరెక్టెడ్ బై అయాన్ ముఖర్జీ. అదే మన బ్రహ్మాస్త్ర తీసిన. వచ్చిన ప్రతిసారి ఆ సౌండ్ ఉంటుంది. CG వర్క్, VFX వర్క్ అయితే జస్ట్ ఓకే ఉంది. నాకు ఎక్కడ కూడా ఏదో ఉందని చెప్పలేను నేను. అండ్ స్పై యూనివర్స్, YRF స్పై యూనివర్స్ అనేది ఆపేయాలబ్బా. లిటరల్లీ చెప్తున్నా, ఈ నార్త్ వాళ్ళకి ఈ YRF స్పై యూనివర్స్ అనేది ఎట్లా నచ్చిందో నాకైతే ఇప్పటికీ అర్థమైతలేదు. నాకు పఠన్ అస్సలు నచ్చలేదు. బొక్క, అది పెద్ద రాడ్ బొక్క. అది దాని తర్వాత వచ్చిన ఇది ఇంకొక పెద్ద బొక్క. వార్ నాకు జస్ట్ ఓకేష్ బాగుంది, అమ్మాయ సాల్రాబోయ్ ఒక మంచి సినిమా చూసేసిన వచ్చింది. మళ్ళీ స్టేజ్ ఎక్కుతారు, కాలర్లు ఎగరేస్తారు, మళ్ళా కలెక్షన్స్ ఎక్కువ ఇవ్వాలని అంటారు, బాధ్యత మనదే అని మన మీద వేసి పడేస్తారు. ఏందో చెప్పుకుంటా పోతారు. కియారా అద్వానీ ఉంది, ఎందుకుంది? ఖాళీ బికినీ షార్ట్స్ కోసం ఉంది అంతే. అంతకు మించి ఆమెకి ఎలాంటి రోల్ లేదు. కలనల్ లూత్రా డాటర్ లాగా ఉంటది, ఎలాంటి రోల్ లేదు. జస్ట్ చిన్న చిన్న సీన్స్ ఉన్నాయి అంతే తప్పితే. ఒక సాంగ్ ఉంది, దానికి తప్ప ఇంకా దేనికి యూజ్ చేయలేరు ఆమెని. ఆమె క్యారెక్టర్ ని వేస్ట్ చేసేసిండ్రు. ఆమె క్యారెక్టర్ ని రితిక్ రోషన్ మనకు తెలిసిందే, హీఈస్ ద మెయిన్ హీరో ఆఫ్ ద ఫిలిం. యాక్చువల్ చెప్పాలంటే ఆయననే కరెక్ట్ పోర్ట్రే చేయాలి అని చెప్పి మాకు తెలియదా? అసలు డైరెక్టర్ కి మన ఎన్టీఆర్ అన్నని ఎట్లా చూపెట్టాలి అనేది అర్థం కాలేదు నాకు తెలిసి అయితే, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే మనం జై లవకుశలో జైకి ఆ ప్రాబ్లం అయితే ఇది సేమ్ రొటీన్ స్టోరీ. ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకొని వస్తారు, లాస్ట్కి ఒకడు విలన్ అవుతాడు, ఒకడు హీరో అవుతాడు. అది ఎవరు అనేది మీరు సినిమాలో తెలుసుకోవాల్సిందే. ఎక్కడ ఇంట్రెస్ట్ పుట్టించేద్దామని చెప్పి సినిమా తీస్తారు, అదే ఏం కాదు. ఆ పప్పులే ఉడకవు అసలు. ఏందో నాకు అర్థం కాదు. కానీ ఒకటి, రితిక్ రోషన్ని మంచిగా చూపెట్టి ఎన్టీఆర్ అన్నని మాత్రం మంచిగా చూపెట్టలేరు. నాకైతే ఆ ఫీలింగ్ అసలు షార్ట్కి తెలుస్తుంది. లిటరల్లీ ఒక్కొక్క దగ్గర అయితే అంటే ఆపి మరి షూటింగ్ చేసినందువల్ల అట్లా కనిపిస్తుందా లేకపోతే ఏందో నాకైతే ఎక్కడ అర్థం కాలేదు అంతగా ప్రాపర్గా. సో సినిమా మాత్రం వెరీ వెరీ బ్యాడ్. మ్యూజిక్ BGM ఈజ్ జస్ట్ ఓకే. వార్ సినిమాలో ఉన్న మ్యూజికే ఉంటుంది, అదే ఉంటుంది. ఎన్టీఆర్ అన్నకు ఒక మ్యూజిక్ ఉంటున్నారు, కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో దిస్ ఈస్ ద రివ్యూ ఆన్ వార్ 2 రితిక్ రోషన్, కియారా అద్వానీ.